రోహింగ్యాలకు జీవన్ రెడ్డి కెప్టెన్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ చెబుతోందని, అలా ఇస్తే ఇక ముస్లిం దేశాలు ఎందుకని ప్రశ్నించారు. సిఏఏ, ఎన్ఆర్సీ తప్పక అమలు కావాలని పార్లమెంటు చట్టం చేస్తే దాన్ని ఇక్కడ అమలు చేయమని ఉత్తమ్ చెప్పటం ఓటు బ్యాంకు రాజకీయాలని అన్నారు. ఎట్లయితే ఇవాళ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము, మనదంతా మోడీ కుటుంబం. చిన్న చిన్న సమస్యల కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యల దాకా సమాజంలో ఒక చర్చా కార్యక్రమం లాగా, చాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ఇందులో పిల్లలైతే దొంగతనాలు చేయించుకోలేం కదా, మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా. స్ట్రిక్ట్ గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా, ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు. ఆయన రాజ్యాంగంలో ఉన్నది, పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయడం అంటాడు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము. చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో, వ్యవసాయానికి సంబంధించి, ఇతర సమస్యలు, రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం, సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం.